brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక అరెస్ట్ సమయంలో వంశీ డ్రామాలాడారు అంటున్నారు సోమిరెడ్డి. ఫోన్లు చేసి అల్లర్లు చేయాలని వంశీ రెచ్చగొట్టారు అని చెప్పి చెప్తున్నారు. విదేశాలకు పారిపోవాలని వంశీ ప్రయత్నించారని, ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు వందల కొద్దీ తప్పులు చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విసర్జించడానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేసావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండవు భాష? ఒకటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకుతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తిగొట్టం ఊరేగి, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకుతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, నీదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష చేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్న తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి